హలో అండి, నమస్తే. నేను మీ శివాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విలేజ్ వెళ్ళాం కదండి, విలేజ్లో నెక్స్ట్ డేది డే 2 అనమాట. డే 2 వ్లాగ్ ఉంటుంది. అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇంకా ఉన్నదంతా ఒరిజినల్ ఆడియోనే ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇంకా నైట్ వచ్చేసరికి 2 అట్లా అయిందండి. ఇంకా మార్నింగ్ 8 o'clock అలా లేసాం. మార్నింగే లేగలేదు, ఎందుకంటే నైట్ నిద్ర లేదు కదా, అలసిపోయి జర్నీ చేస్తున్నామని 8 గంటల వరకు అయితే లేచిపోయాము. ఆ తర్వాత ఫ్రెండ్స్ చూడండి, మొన్నటి నుంచి అయితే వర్షం పడతానే ఉందంట. ఏదో ఆకాశానికి బొక్కలు పడ్డట్టు అలా పడతానే ఉంది, కొంచెం కూడా అయితే తగ్గట్లేదు. మా వదిన వాళ్ళది కూతురు హాఫ్ సారీ ఫంక్షన్ అయితే ఉంది. రేపు ఎలా చేస్తారో ఏమో. ఫంక్షన్ హాల్లోనే కానీ అయినా ఈ వర్షానికి చుట్టాలు రావాలన్నా వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉంటుంది కదా. మీకు కనిపిస్తుంది ఆ వర్షం చూడండి, అగో ఎలా కనిపిస్తుందో. అది మా మరిది కారు. ఇక్కడ చూసారా, ఇల్లులు పొడవుగా రైలు బోగిల్లాగా ఉంటాయి. ఇది వచ్చేసి బాత్రూమ్ సైడు, ఇది కిచెన్, ఇది వచ్చేసి బెడ్రూమ్. మంచిగా కబోర్డ్స్ పల్లెటూరులో కదండి. చూడండి, ఇవన్నీ అయితే పెట్టుకుంటారు మంచిగా, ఇత్తడి సామాన్ అదిని. సిటీలో అయితే ఇవన్నీ ఎక్కడ ఏం కనిపించవు. చూడడానికి చాలా బాగున్నాయి కదా. హేమంత్ మొన్న వెంకటరామ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళ అబ్బాయి ఇక్కడే ఉంటారు, వాళ్ళేమో హైదరాబాద్లో. అలా ఇక్కడైతే రైలు బోగిలాగా ఉంటాయి. వర్షం అయితే ఆగట్లేదు. మరి ఫంక్షన్ ఎలా జరుగుతుందేమో, తగ్గిపోవాలని అయితే కోరుకుంటున్నాను దేవుడికి. స్నానాలు అవన్నీ చేసి టిఫిన్లు అయితే చేసేవండి. అక్కడ పూరి చట్నీ ఇంకా ఇడ్లీ బాగుంటుంది కాంబినేషన్, చాలా అయితే బాగుంటుంది. మా ఆయనకైతే చాలా ఇష్టం. తెచ్చుకొని తినేసి కాసేపు రిలాక్స్ అవుదామని చెప్పి టీవీలో అయితే పొట్టేలు మూవీ పెట్టుకొని అయితే చూస్తున్నాం. చాలా అయితే బాగుంది. ఆ అమ్మాయి వచ్చేసి సంజయనే ఉంటుంది, వాళ్ళ అమ్మాయి అండి. ఇలా కూర్చొని నిద్రపోతుంది. ఇంకా టైం వచ్చేసి చాలా అయిపోయింది. ఇంకా వంట చేయాలని చెప్పి వంటకైతే ప్రిపేర్ చేద్దామని చెప్పి ఆ రోజు వచ్చేసి సాంబారు కాలీఫ్లవర్ ఫ్రై చేసాము. ఎందుకంటే ఆ రోజు శనివారం కదా, నాన్ వెజ్ లేదు, ఇంక వెజ్జే. మరుసటి రోజు ఎలాగా ఫంక్షన్ ఉంటుంది కదా, ఫంక్షన్కి అయితే వెళ్ళాలి. ఇక్కడికి వచ్చి మేము మా తోటగోడలు అన్నీ కట్ చేసి ఇస్తూ ఉంటే ఇంకా మా ఆయన నేను వచ్చి వంట అయితే చేసేస్తున్నాం. అది చేసి తినేసి కాసేపు రిలాక్స్ అయిన తర్వాత సాయంత్రం వచ్చేసి మళ్ళీ మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళామండి, హిరమండలం. వాళ్ళని పలకరించడానికి వచ్చి ఒకరోజు అయిపోయింది, వెళ్ళాలి కదా అని చెప్పి పలకరించడానికి అయితే వెళ్ళాము. అందరం కలిసి మా చిన్న కారులోనే వెళ్ళిపోయాం, అందరూ అడ్జస్ట్ అయిపోతూ. వీడు అన్నీ చెప్తున్నాడు. మా డాడీ కళ్ళు ఒకటే కనిపిస్తుంది. మమ్మీ లాసి అక్క చెప్పు పిన్ని ఒక చాక్లెట్ని చింపడానికి ఎంత కష్టపడిపోతున్నారు. ఆడే కొనిచ్చాడు, ఇక ఈడే కొనిచ్చాడు వాళ్ళ అక్కలకి. ఇది చిన్న అక్క, ఇది సెకండ్ అక్క, ఇది థర్డ్ అక్క. అక్కడ రేపు ఫంక్షన్కి వంటలు చేస్తున్నారు. ఎంత పెద్ద చాక్లెట్. సిస్టర్ ఆఫ్ ది ఇయర్ ఆమె వచ్చేసి మా ఆయన వాళ్ళ చెల్లండి. ఎలాగంటే మా ఆయన వాళ్ళ అమ్మమ్మ అక్క చెల్లెలు వాళ్ళ కూతురులు అండి వీళ్ళు. అలాగా ఆ వరుసన మా ఆయనకి చెల్లెలు అవుతుంది. సొంత చెల్లెల కంటే కూడా ఎక్కువ అండి. మా ఆయనకి చెల్లెళ్ళు ఎవరు లేదు, ఒక తమ్ముడు, మా ఆయన ఇద్దరు మాత్రమే. ఇంకా సొంత అన్నయ్యలా చూసుకుంటారండి వాళ్ళిద్దరిని అయితే. వాళ్ళిద్దరు సిస్టర్స్ చాలా కలిసిమెలిసి అయితే ఉండేవారంట చిన్నప్పుడు. ఇంకా పెళ్ళాక ఎవరిదా రాలదే అన్నట్టు అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు ఈవిడే చిన్నవిడండి, చిన్న చెల్లెలు వాళ్ళ ఆయన. వాళ్ళకైతే వాళ్ళకి స్వీట్ షాప్ అయితే ఉంది. ఇంట్లోనే స్వీట్లు వాళ్ళు తయారు చేస్తారండి. తయారు చేసి స్వీట్ షాప్లోనే అయితే అమ్ముతారు. వాళ్ళ ఇంట్లోనే స్వీట్ షాప్ అనమాట. చాలా బాగా చేస్తారు. ఇంకా రేపు ఫంక్షన్ ఉంది కదా అని చెప్పి ఇంకా నేతి బొబ్బట్లు అయితే చేస్తున్నారు. ఇంకా అందరూ వచ్చి, పల్లెటూరు అంటే తెలుసు కదండి, విలేజ్లో ఇరుగు పొరుగు అందరూ అయితే సరదాగా సాయం చేస్తారు. ఇక్కడంటే మనకు ఆ ఫెసిలిటీస్ ఏమి ఉండవు, కానీ అక్కడైతే ఇరుగు పొరుగు ఒక కుటుంబంలాగా అయితే కలిసి అయితే ఉంటారు. ఇక్కడ వచ్చేసి నేతి బొబ్బట్ల కాలుస్తున్నారు అన్నీ వచ్చేసి. ఇంకా మా ఆయన అక్కడ చెప్తా ఉన్నారనమాట వాళ్ళ చెల్లికి.
ఇంకా ఆయన చేస్తూ ఉన్నారు. కిందన అయితే ఉండలు చుట్టుకుంటూ ఫస్ట్ ఉండలు అయితే చుట్టేసామండి పూర్ణాలు. ఆ తర్వాత వాళ్ళు బొబ్బట్లు కాల్చి ఇస్తుంటే మేమైతే ప్యాక్ చేస్తున్నాం. అట్ట బాక్సుల్లో పెట్టి దొంతులుగా పెడుతున్నాము. రేపు అందరికీ స్వీట్లు పెట్టాలి కదా, అదొక స్వీట్ అనమాట. అదంతా ప్యాక్ చేసిన తర్వాత ఇంకా మేము రిలాక్స్ అయిపోయాము. ఇంకా భోంచేయమని చెప్పారు. ఇంకా నేను మా తోటగాళ్ళు అయితే తినలేదు, టిఫిన్ కాదని చెప్పి. ఇంకా పిల్లలే తిన్నారు. మా ఆయన, నేను, మరిది, తోటగాళ్ళు మేము తినలేదు. అందరూ తినేసిన తర్వాత ఇంకా బయలుదేరి వచ్చేసామండి. చీకటి అయిపోయింది, మళ్ళీ తెల్లవారే రావాలి కదా అని చెప్పి. ఇంకా ఊరు వెళ్తే భలే సరదాగా ఉంటుందండి. ఎప్పుడెప్పుడు వెళ్తామా అని ఎదురు చూసాం ఊరు. కానీ వర్షం అయితే రాలేదులేండి. ఇంకా అప్పటి నుంచే సండే మరుసటి రోజు కూడా వర్షం అయితే రాలేదు. వాళ్ళు వర్షం రాకుండా ఎక్కడ వాళ్ళు అక్కడ వచ్చి ఫంక్షన్ అయితే బాగానే ఎంజాయ్ చేశారు. చాలా బాగుంది. నేనైతే నిజంగా దేవుడికి అదే కోరుకున్నాను, వర్షం రాకూడదు, ఇంత ఖర్చు పెట్టి అయితే చేస్తున్నారు అని. మీరు అలాగే వెళ్ళిపోండి నడండి. ఫంక్షన్కి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. లాస్య లిక్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫంక్షన్ హాల్కి అయితే బయలుదేరిపోతున్నాం. నాయుడు హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు చూసాం కానీ చెప్పు. వెళ్ళే దారిలో చాలా అయితే బాగుందండి. మొత్తం బురుసుట్ల గ్రీనరీ, కొండలు అవన్నీ. ఇది వచ్చేసి వంశధార నది అంటండి. అలా ముందుకెళ్తే గొట్ట బ్యారేజ్ ఉంటుంది. గొట్ట బ్యారేజ్ మళ్ళీ తర్వాత అయితే చూపిస్తాను చూడండి. వంశధార నది తర్వాత ఇంక హిరమండలం మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చేసి అమ్మాయిని అయితే ఇంకా కోడలను అయితే మా కారులో అయితే తీసుకొని ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోతున్నాము. కోళ్ళ మాంగారు కారు ఎక్కుతుంది. ఫంక్షన్ హాల్కి అయితే తీసుకొచ్చేసామండి. ఫంక్షన్ హాల్కి తీసుకొచ్చేసిన తర్వాత లోపల కుడుకాలు పెట్టించి ఇంకా తీసుకొస్తాను. ఇద్దరు అత్తల ముద్దుల కోడలు అనమాట. మా ఇంటికి ఇద్దరికి ఒకటే కోడలు, మేనకోడలు. ఆమె వచ్చేసి వాళ్ళ సొంత మామయ్య అనమాట. మా వదిన వాళ్ళ అన్నయ్య, సొంత అన్నయ్య. ఇంకా పైకి అప్పుడే వద్దని చెప్పారు, ముహూర్తం ప్రకారం కూర్చోబెట్టాలని చెప్పి. ఇంకా లోపల అయితే ఒక పెళ్లి కూతురికి ఒక రూమ్ ఉంది. ఆ రూములో అయితే కూర్చున్నాము అందరం కలిసి. ఆ తర్వాత ఇంకా చుట్టాలు బంధువులు అంతా వస్తూ ఉన్నారండి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పలకరిస్తూ ఉన్నారు. ఊరు కదా భలే బాగుంటుంది సరదాగా. అందరూ బాగున్నాం అంటే ఇంకా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఆమె రూమ్లో కూర్చుంది. ఇక ముహూర్త టైం అయిందని చెప్పి తీసుకురమ్మన్నారు. కుడకాలు ముందు పెట్టించి అయితే తీసుకొచ్చి నేను ఇంకా కూర్చోబెట్టానండి. కుర్చీలో కూర్చోబెట్టి అక్షింతలు వేసి ఇంకా కిందకైతే వచ్చాను. ఇంకా అక్కడ నుంచి భోజనాలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. భోజనాలకు భలే వెరైటీలు అయితే చేశారు. ఆ రోజు దేవుడి దయ వల్ల నిజంగా అయితే వర్షం రాలేదండి. వర్షం వస్తే చాలా ఇబ్బంది అయిపోయింది నిజంగా. ఎంత ఫంక్షన్ హాల్ అయినా కానీ వర్షం వస్తే తడిచిపోయి అదొకలాగా అయితే ఉంటుంది. ఈవిడ వచ్చేసి మా చిన్నత్తయ్య, కానీ నేను ఆంటీ అంటాను. అంకుల్కి బాగాలేదంట, ఫీవర్గా ఉందని అంకుల్ అయితే రాలేదు. వాళ్ళు వచ్చేసి నీలనగరంలో అయితే ఉంటారు. ఇదంతా మా ఫ్యామిలీ అండి. మా ఆయన మా మధ్య అయితే లేరు, ఎక్కడో తిరగడానికో ఏదో పని చేయడానికి ఎక్కడికి అయితే వెళ్ళిపోయారు. ఫంక్షన్ కదా అక్కడెక్కడ ఉంటారు, చుట్టాలని అందరినీ కలుస్తూ ఉంటారు, పాత ఫ్రెండ్స్ని. ఇక్కడైతే స్టార్ట్ అయింది ఫోటోషూట్ అవన్నీ స్టార్ట్ అయింది. ఒకరికొకరికి వచ్చి అక్షింతలు అవన్నీ వేస్తూ ఉన్నారు. భోజనాల ప్రకారం అయితే భోజనాల టైం అయింది. ఇంకా పల్లెటూరు కదా 1:00కి 1:30కి అట్లా అయితే స్టార్ట్ అయిపోద్ది. ఇంకా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ పెడతా ఉన్నారు. చూడండి, కాలీఫ్లవరు, ఫ్రాన్స్ పకోడీ, ఇంకా చాలా అయితే రకాలు ఉన్నాయి. అవన్నీ అయితే నేను చెప్పలేదు. ఇంకా అవన్నీ వచ్చేసి కాలీఫ్లవర్ పకోడీ అని చెప్తున్నారు. వీడియో తీయమంటున్నారు, వాళ్ళకి కూడా తీసాను. ఇంకా భోజనాలు అవుతూ ఉన్నాయి. భోజనాలు అయిపోయిన తర్వాత మా పిల్లలు ఏం డ్యాన్స్ చేయాలని ప్రిపేర్. మా ఆయన మా మధ్య వచ్చేసి డ్యాన్స్ చేయండి మమ్మీ, మీ ఫంక్షన్లో ఆమె డ్యాన్స్ చేసింది కదా సుస్సు, పెళ్లి కూతురి పేరు వచ్చేసి సుస్సు అనమాట. సుస్మిత అయితే మేము సుస్సు అని పిలుస్తాము. ఇంకా వీళ్ళు డ్యాన్స్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. రెడీగా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. పక్కన భోజనాలు చేసి వాళ్ళు చేస్తూ ఉన్నారు. చదివింపులు అవుతూ ఉన్నాయి. గిఫ్ట్లు ఇచ్చేవారు గిఫ్ట్లు ఇస్తూ ఉన్నారు. నేనైతే ఇంక ఇలా వీడియో తీసుకుంటున్నాను. మా వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారో ఏమో రాలేదు. అప్పటికే నాకైతే ఆకలేస్తుంది, మా తోటికోళ్ళకి నాకు. పిల్లల్ని ఇంకా తినేమని చెప్పాం కానీ వాళ్ళు కూడా అందరం కలిసి తిందామని చెప్పారు, తినలేదు. ఇక్కడ చూడండి, ఇదంతా మా ఫ్యామిలీ. ఇక వాళ్ళ చెల్లి, మా వదిన అంటే అన్నయ్య అవుతారనమాట. వదిన వాళ్ళ హస్బెండ్ వచ్చేసి
ఇంకా వచ్చిన వాళ్ళందరూ రిసీవ్ చేసుకోవాలి కదని చెప్పి గుమ్మం దగ్గర నుంచి వచ్చిన వాళ్ళందరికీ పలకరింపులు అయితే చేస్తున్నారు. పలకరింపు గ్యారంటీగా ఉండాలండి, ఎందుకంటే ఊరు కదా, మరి చిన్న పలకరించకపోయినా వచ్చాగానే పట్టించుకోలేదు, పలకరించలేదు అంటారు. ఇక్కడైతే డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి వీళ్ళే వేస్తున్నారండి. మా ఉదయం ఏమలేదు, మా కొడుకుని ఏమంటే వేయలేదు. ఇంకా ముగ్గురు అక్క చెల్లెళ్ళు కలిసి అయితే డ్యాన్స్లు వేస్తున్నారు. ఇంకా సాంగ్స్ పెడితే చాలా బాగుంటుంది, కానీ మీరు కూడా ఎంజాయ్ చేసిన కానీ కాపీరైట్ వస్తుందని చెప్పి నేను ఇంకా సాంగ్ అయితే పెట్టకుండా మ్యూట్ చేసి ఫార్వర్డ్లో పెట్టేశాను. మరి వీడియో లెంత్ అయిపోతుంది కదా అని చెప్పి 1 by 1 అలా మొత్తం 3 సాంగ్స్కి ఏమో వేసారు. బుల్లెట్ బండి ఒకటిని, మళ్ళీ అబ్బచ్చా సాంగ్ ఒకటిని, మళ్ళీ ఇంకా ఏదో ఉంది కొత్తది కుర్చీని మడత పెట్టి అదొకటి మహేష్ బాబుది. చాలా బాగా అయితే చేశారు. అబ్బా అక్కడైతే అందరూ వచ్చిన వాళ్ళు అందరూ అరుపులు, విజిల్స్, అసలు నిజంగా మ్యూట్ చేయకుండా ఉంటే ఎంత బాగుంది అనిపించింది. కానీ సాంగ్ వల్ల మళ్ళీ నాకే ప్రాబ్లం వస్తుందని చెప్పి మ్యూట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ చూసేయండి, ఇంకా డ్యాన్స్ ప్రోగ్రాలు అయితే జరుగుతున్నాయి. అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే మా వాళ్ళు వచ్చారు, మేము అక్కడ భోజనం అయితే చేస్తున్నాం. ఇంకా టైం అయిపోయింది, 3 అయిపోయింది అప్పటికి. మా ఆయన, నేను, తోటకాళ్ళు, మా మరిది కలిసి నలుగురు కూర్చొని అయితే భోజనం చేస్తున్నాం. మా వదిన వచ్చిన వాళ్ళందరినీ పలకరింపులు అయితే చేస్తుంది, పట్టించుకుంటూ తిన్నారా అది ఇది అని చెప్పి అడుగుతూ ఉన్నది. ఇంకా ఆంటీ వచ్చేసి భోజనం అది చేశారు, మమ్మల్ని కలిసి ఏమన్నారు, కానీ మేము ఇంకా టైం పడుతుంది అని చెప్పి ఆగాము. ఆంటీ భోజనం చేశారు, ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నామని చెప్పి మీరు కూడా రండి పిల్లలతో కలిసి అని చెప్పింది. ఇంకా సరే అని చెప్పి ఆంటీ బయలుదేరి వెళ్ళిపోయింది. మేము ఇంకా పిల్లలైతే భోజనం చేద్దామని వాళ్ళ ముగ్గురు అయితే వెళ్ళారు. ఉదయ్, ఇంకా లాస్య అందరూ అయితే వెళ్ళాడు, హేమంత్ అందరు కలిసి అయితే భోజనం అయితే చేస్తున్నారు. ఇంకా మేము భోజనం చేద్దామని ఎదురు చూస్తూ ఉంటే మా వాళ్ళు మళ్ళీ ఎటో వెళ్ళిపోయారు. ఇంకా ఫంక్షన్ అంటే ఒక దగ్గర ఉంటారు కదండి, ఊరు వస్తే చాలు. మా ఆయనకి ఫ్రెండ్స్ ఆయన వచ్చే వరకు ఎదురు చూసాము. ఆ తర్వాత వచ్చారు ఒక అరగంటలో. ఆ తర్వాత మేము కూడా ఇంకా భోజనం అయితే స్టార్ట్ చేసాము. చాలా ఆకలిస్తుంది, భోజనం చేసి ఇవ్వాల్సినవి ఇచ్చేసి ఇంకా బయలుదేరి వచ్చాము. ఇది వచ్చి గొట్టా బ్యారేజ్ అండి, చాలా అయితే బాగుంటుందంట. ఆ రూట్ కాదు అయినా కానీ చూడడానికి అయితే అటు వెళ్ళే లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా ఇంటికి అయితే అలా బయలుదేరిపోతే వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆగి పిల్లలు కొన్ని పిక్స్ అవి అయితే దిగారు. మీలో ఎంతమందికి ఆ గొట్టా బ్యారేజ్ ఇంకా వంశధార నది తెలుసో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేనైతే ఫస్ట్ టైం అంటే ఎప్పుడో ఒకసారి వెళ్ళాను పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి వెళ్ళడం చూడడానికి చాలా అయితే బాగుంది. అక్కడ కొన్ని 2-3 గేట్లు కూడా చిన్నవి అయితే ఓపెన్ చేశారు. వాటర్ ఫుల్ ఫ్లోలో అయితే వస్తుంది. చేపలు పట్టే వాళ్ళు చేపలు కూడా పడుతున్నారు. చాలా అయితే బాగుంది. ఇంకా వాటర్ అంటే చెప్పనవసరం లేదు, నాకు చాలా ఇష్టం. ఫోటోస్ దిగడానికి అయితే ఆగారు ఇక్కడ మొత్తం. రెడ్ చిక్కుడుగా, గ్రీన్ చిక్కుడుగా. తమ్ముడు ఇరిసేవా కొంచెం. థ్యాంక్ యూ తమ్ముడు. ఆసియా వెనకాల దిక్కు దాని అయినట్టు. అందం తల్లి, చల్లం తల్లి, చల్లగా చూడము. లొకేషన్ అయితే చూడటానికి ఇంకా ఇంటి దగ్గరికి అలా వచ్చామండి. ఇది ఇంటి దగ్గర బ్రిడ్జ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నది చూడండి ఎంత బాగుందో, సన్సెట్ కూడా చాలా బాగుంది కదా చూడడానికి. సాయంత్రం అయిపోతుంది. పిల్లలు లొకేషన్ బాగుంది మమ్మీ, ఫొటోస్ దిగుదాం, కొన్ని రీల్స్ చేస్తామని చెప్తే అక్కడైతే ఆగాము. ఆగిన తర్వాత కొన్ని రీల్స్ అయితే చేశారు. షార్ట్స్లో పెట్టాము, చూసేసి ఒక లైక్ అయితే ఇచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
ఫంక్షన్లో అయితే కొన్ని పిక్స్ దిగేసాను, పెట్టేసాను. చూసేయండి, ఎలాగన్నా కామెంట్ అయితే చేయండి. ఫోన్తో 135 mm కూడా చాలా క్లారిటీగా వస్తుంది. కొన్ని బస్సులు అయితే పైన స్తంభాలకున్న వైర్ల మీద ఉన్నాయి, ఆ బస్సు కూడా ఫోటో తీసేయండి.